హాయ్ హలో ఫ్రెండ్స్ తెలుగు ప్రజలారా టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ రివ్యూ ఆన్ టాక్సిక్ మూవీ విషయానికి వస్తే మూవీ బాగోలేదని చెప్పను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకు అంటే నేను ఏ సినిమా అయినా బాగోదు, బాగలేదు, బాగుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే నాకు సినిమా అంటే చాలా ఇష్టం. సినిమా చాలా కష్టపడి తీశారు. కాకపోతే నాకు నచ్చింది, నచ్చలేని విషయాన్ని మాత్రం నీకు కన్వే చేస్తాను. అయితే సినిమా విషయానికి వస్తే టాక్సిక్ లాగానే ఉంది. కొద్దిగా టార్చర్‌లా ఉంది. బట్ నాకు నచ్చలేదు. నాకు మాత్రమే నచ్చలేదు. అందరికి నచ్చలేదు అని చెప్పడానికి లేదు. నచ్చదు అని చెప్పడానికి లేదు. సినిమా బావుంది. సినిమా స్టారింగ్ విషయానికి వస్తే మన యాష్ కేజీఎఫ్ హీరో యాష్, నయనతార, కియా అద్వానీ, నయనతార, రుక్మిణి. మన యాష్ యాజ్ ఇట్ ఈజ్గా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. నయనతారని ఉపయోగించుకున్నట్టుగా నాకు అనిపించలేదు. ఓకే, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ పీక్స్ అంతే. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అసలు చెప్పడానికి లేదు. సినిమాల చూసేవాళ్ళు, సినిమా లవర్స్కి టాక్సిక్ అనేది చాలా నచ్చుతుంది యాజ్ ఎ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా. అయితే సినిమా విషయానికి వస్తే ఫస్ట్ 30 minutes కొద్దిగా కష్టంగా ఉంది, తర్వాత బాగుంది. ఈ సినిమా ఒక లేడీ డైరెక్ట్ చేసిందని చెప్పాలి అంటే అది మామూలు విషయం కాదు. డైరెక్షన్ ఇస్ గుడ్. కాకపోతే తనకి ఏ సీన్స్ ఎక్కడ పెట్టాలి అనేది తనకి తెలియలేదో, ఎడిటర్కి తెలియలేదో, అర్థం కాలేదు. ఎడిటింగ్ చాలా బాగోలేదు. చాలా అంటే చాలా బాగోలేదు. సీన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. అదొక సీన్ వస్తుంది, ఇదొక సీన్ వస్తుంది, ఆ సీన్ వస్తుంది. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ నెంబర్ 1 అని చేశారు. కానీ ఏ సీన్ ఎందుకు వస్తుంది, ఎందుకు పోతుంది అనేది మనకి అర్థం కాదు. దానికి దీనికి కాంబినేషన్ కుదరాలి. యాక్చువల్గా ఎడిటింగ్ వల్ల ఈ తప్పు జరిగి ఉండొచ్చు. ఇంకా మనకి టాక్సీ గురించి ఎక్కువ చెప్పాలంటే కూడా మన దగ్గర స్టఫ్ ఉండాలి. సినిమాలో స్టఫ్ లేదు కానీ ప్రొడక్షన్ స్టఫ్ ఉంది. కానీ ప్రొడక్షన్ స్టఫ్ మన వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. సినిమా నాకు నచ్చలేదు భయ్యా. అయితే యాష్ మీద మనకు ఎక్కువ హైప్ ఉండడం కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. కేజీఎఫ్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ టాక్సిక్ మీద చాలా హైప్ క్రియేట్ అయిపోయి ఉంది. ఓకే, సినిమా నాకు నచ్చలేదు, మీకు నచ్చుతుండొచ్చు. చూడండి, నో ప్రాబ్లం. సినిమా చూడడం వల్ల ఏం నష్టం ఉండదు. ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. మన ఆస్తులు ఏమన్నా కరిగిపోతాయి ఆ ఒక్క సినిమా చూడడం వల్ల. అంత హెవీ బడ్జెట్తో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. వెళ్ళండి, సినిమా చూడండి. సినిమా నాకెందుకు నచ్చలేదు, లేకపోతే జనాలకు ఎందుకు నచ్చట్లేదు, కొంతమందికి నచ్చుతుంది, నచ్చట్లేదు. అది తెలుసుకోవడానికైనా మీరు వాచ్ ద మూవీ, ఎంజాయ్ ద టాక్సిక్. బాయ్. ఈ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఫ్రెండ్స్, తెలుగు ప్రజలారా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి, నన్ను కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి, మీలో ఒకటిగా నన్ను కలుపుకోకండి. బాయ్. టేక్ కేర్. హెల్త్ జాగ్రత్త చూసుకోండి ఫ్రెండ్స్. బాయ్.